పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చాడు. హామీలు నెరవేర్చలేదు సరికదా. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులని ఏటీఎంలుగా వినియోగించుకోవడం, అంటే ఎనీ టైం మనీ, ఎప్పుడైనా కావాలి అంటే డబ్బు కల పోలవరానికి వెళ్ళి నిధులు తీసుకురావడం, తినకూడదు వీళ్ళకి దైనందిన జీవితంగా మారింది. దీంతో రైతాంగం కూడా ఇటు ఉత్తరాంధ్ర కోస్తా ఏరియాకి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఆ రైతాంగం కూడా ఇప్పటికి కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప పూర్తి అవ్వలేదు. అలాగే రాజధానిలో అన్నాడు, ఎక్కడ రాజధాని అనేటువంటి కూడా తెలియదు. వైజాగ్లో మన డ్రగ్స్ పట్టుబడ్డాయి, 25,000 కేజీలు డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. దీంతో వైభ్రాంతులకి వైజాగ్లో ఉండే జనాలు గురవుతున్నారు కదా. మీరు ఒక స్టూడెంట్గా, విశాఖవాసిగా అసలు ఏం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు సార్? అసలు ప్రభుత్వం అనేది ఇష్టానుసారంగా ఉచిత పథకాలు అనేది అలవాటు చేయకూడదండి. ఈరోజు మేతకి అలవాటు పడ్డ పక్షులు ఎగరడం మర్చిపోతాయి అంటారు, ఒక సామెత ఉంది. ఏది కూడా ఫ్రీగా వచ్చింది అనుకోండి, ప్రజలు సోమరిపోతులుగా తయారవుతారు. ఏదైనా సరే ప్రజలు అభివృద్ధి చేసి సంక్షేమం అవ్వాలి. ఇప్పుడు డెవలప్మెంట్, ఒక ఎంప్లాయ్మెంట్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఒక సంక్షేమ పథకాలు ఈరోజు అండి నేను ఒక 20,000 సంపాదించి ఊరికి 20,000 రూపాయలు కూడా వృధా ఖర్చు పెట్టాను అనుకోండి, రేపు పొద్దున్న మళ్ళీ నెలాఖరు వచ్చినప్పటికీ నా దగ్గర డబ్బులు ఉండవు. అలాగే తర్వాత ఆర్థిక వనరులు సృష్టించాలండి. రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ప్రజలు వలసలు పోతున్నారు, వలసలు వెళ్ళిపోకుండా ప్రజలను ఆపాలి. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల నుండి, ఈరోజు ఆశా వర్కర్ల దగ్గర నుండి, ఏఎన్ఎంల దగ్గర నుండి, ప్రభుత్వ ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరూ రోడ్లు ఎక్కారండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అతని మేనిఫెస్టోలో ఉన్న ఈ మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి అవ్వలేదండి. అలాగే మనకి రాజధాని అన్నాడు, మొన్నటి వరకు 3 రాజధానులు అన్నాడు. ఈరోజు రాజధాని అడిగితే హైదరాబాద్ అంటున్నారు వాళ్ళ నాయకులు. ఏంటి కామెడీగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. ఈ రోజున ప్రతి చిన్న 18 సంవత్సరాల కుర్రాడు కూడా ఈరోజు టీవీ మీద కూర్చొని రాజకీయం నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు 1993 కాదండి, ఏదో అప్పుడులో టెలికాస్ట్ అవ్వకుండా ప్రజలు ఏది చెప్తే అది వినేస్తారు. ఈరోజు టెలికమ్యూనికేషన్ మొత్తం అంతా డెవలప్మెంట్ అయ్యింది. ప్రజలు గూగుల్ కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా మేము అన్ని చేస్తాం, ఇవి చేస్తామంటే నమ్మే పరిస్థితి ప్రజలు లేరండి. ఖచ్చితంగా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలండి. ఈరోజు ప్రతి ఒక్కరూ దాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అందించిన రోజునే దాని డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఏది కూడా ప్రజలు ఊరికినా సరే ఓట్లు వేసేసి ఓట్లో డబ్బులు పంచామంటే ఎవరు కూడా లేరండి. ఈరోజు రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు ఉంది, ఎవరు తీర్చాలండి? జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇస్తాడా? ఎవడు కదా. పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు ఎందుకు పెరుగుతున్నాయండి? కరెంట్ బిల్లు ఎందుకు పెరుగుతుంది? గ్యాస్ ఎందుకు పెరుగుతుంది? పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయండి? ప్రతిదీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి? మన తాలూకు అప్పు పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తీర్చరు కదా, మనకే అప్పులు ఇలా పన్నుల రూపంలో అధికంగా పెరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ గమనించి మంచి నాయకుని ఎంచుకోవాలి. ఊరికనే ఉచితంగా వస్తుంది అంటే ఏ రోజు 5 రోజులు బిర్యానీ తింటే సరిపోదు కదా. సంవత్సరాల తరబడి 5 రోజులు నోట్లోకి వెళ్ళాలి, మనకు పనికి తగ్గ వేతనం రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. రేపు పొద్దున్న ఏదైనా ఒక ఇంట్లో శుభకార్యం అయినా సరే, పెళ్ళి అయినా సరే ప్రజలు డబ్బు దాచుకొని ఎవరు అప్పు లేకుండా దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని బట్టి ప్రజలు డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో మంచి నాయకత్వాన్ని ఎంచుకోండి. డబ్బులు ఇస్తే ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఎవరైతే దొంగ హామీ కాకుండా నిజాయితీగా అనిపిస్తుందో వాళ్ళని ఎన్నుకోవాల్సిందిగా కోరుచున్నాం. విశాఖపట్నంలో ఏమైనా ఐటీ ఇండస్ట్రీస్ కానీ వచ్చినట్టుగా లేదు సార్. విశాఖపట్నంకి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు సార్. ఆడు గుడ్డు అంటాడు, గుడ్డు పథకాలు అంటాడు. ఒక మినిస్టర్ అనేది ఎలా మాట్లాడాలో కూడా తెలియని తత్వం అతనికి. ఐటీ హబ్ అనేది అండి సృష్టిస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని డబ్బులు పడతాయి సార్. వితౌట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెట్టుకొని ఫారెన్ నుండి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక ఫండ్ రైజింగ్ అవుతుంది, ఒక క్యాపిటల్ డెవలప్ అవుతుంది సార్. అమౌంట్ అనేది డెవలప్ అయ్యి ఇక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఈరోజు ఐటీ హబ్బుల్లోనే వేరే దేశాలకు ఉపయోగపడే తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డెవలప్ చేస్తున్నాం. రేపు పొద్దున మనకి సంబంధించింది ఎప్పుడు డెవలప్ చేస్తాం, మనకు సంబంధించిన సంపద ఎప్పుడు సృష్టిస్తాం? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని బీటెక్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా కేవలం బయట దేశాలకు ఉపయోగపడినట్టు 10,000, 15,000 కానీ పరకకి జీతాలకి తప్ప ఏది కూడా పెద్ద ఇండస్ట్రీ ఏం రాలేదు సార్. ఈరోజు చూడండి ఐటీ హబ్ ఎలాగుందంటే కబ్జాలకు అడ్డాగా మారింది. వీళ్ళు రుచికోణలు దోచుకొని ఇల్లులు కట్టుకుంటున్నారు, గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు. గడికి సీఎం కార్యాలయం అంటారు, గడికేమో టూరిజం అంటారు, గడికి ఇంకో కార్యాలయం అంటారు. వాళ్ళకే స్థిరత్వం లేదు సార్. స్థిరత్వం లేని ఇప్పుడు కూడా బాగుపడ్డు. జగన్మోహన్ రెడ్డి అంతా దాచుకో అంతకు మించి కూడా ఏది కూడా కేవలం రౌడీలు. ఫస్ట్ మొన్నటి వరకు కూడా
రౌడీలతో రాజ్యం వేలించాడు. ఎల్లుండి వస్తాం ఈరోజు రౌడీజాన్ని కూడా తొక్కి ప్రయత్నం చేస్తాడు. అంత ఏదైనా పవర్ ఉన్నదే అధికారం అన్నట్టు అతను మాట వినకపోతే గొంతు నొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎవరికి కూడా ఈరోజు పోలీసులు కూడా వన్ సైడ్ ఉన్నారు సార్. నిజంగా గమనించేస్తే దొంగ కేసులు ఎక్కువ సార్ ఈరోజు. గంజాయి కేసులు సార్, నిజంగా గంజాయిని పట్టుకోమన్నా సార్. మొన్న కూడా చూడండి 25,000 కేజీల డ్రగ్స్. ఏంటి సార్ ఆ మాత్రం తెలీదా? ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా? మీరు రోడ్డుకి చిన్న ధర్నాలు చేస్తే ఇంటెలిజెన్స్ పని చేస్తుంది కదా సార్. ఏ విధంగా ఇంటెలిజెన్స్ నిద్రపోతుంది ఏమైనా? ఎందుకు? ఖచ్చితంగా గవర్నమెంట్ తాలూకా ఇది ఉంది సార్. ఎందుకు సిపి గారు ఎందుకు స్పందించలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? చిన్న గంజాయి పడితేనే టీవీలో వేసేసి ప్రయారిటీ కేసుల కింద శిక్షలు వేస్తున్నారు కదా. ఎందుకు గంజాయి తోటను కాల్చట్లేదు? ఉత్పత్తి మీరే సృష్టిస్తున్నారు. మీకు సంపద కావాలి, అమాయకులనేమో కేసులు ఇరికిస్తున్నారు. కాబట్టి ప్రజలు కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరిని అన్యాయంగా కేసులు పడినోళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తిప్పి కొట్టి ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఈ దొంగ ప్రభుత్వం వస్తే, దోచుకున్నాడు వస్తే అంటారు కదా, ఇంటి దొంగ నేసోడు కూడా పట్టలేడని. ఇది పెద్ద ఇంటి దొంగ అండి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దొంగని ఎక్కడవుతుంది? వేల కోట్ల అప్పు ఎక్కడ తరలించట్లేదు. ఈరోజు చూడండి, గమనించండి, 500 నోట్లు 2000 నోట్లు చల్లమని లేదు. అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ అయిపోయాయి? అంతా నాయకుల దగ్గర ఉంది ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూడా ఏదో అధికారం కోసం రాలేదు. ఒక రాష్ట్ర అభివృద్ధి ఇలాంటి అరాచకపాలన, ఒక దుర్మార్గుడు, ఒక భస్మాసురుడు అంతం చేయాలంటే అక్కడ శివుడు విష్ణుమూర్తితో కలిశారు. అలాగే ఈ ఉమ్మడి పార్టీలన్నీ కూడా కలిసి ఒక రాక్షస పాలన అంతం చేయాలనే మంచి ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. 175 నియోజకవర్గాలు కూడా మీరు అందరూ కూడా ప్రజలు మేల్కోండి. ఒకటి, ఈ 5 రోజులు ఏదో డబ్బులు వస్తున్నాయి, ఈ ర్యాలీలు పీస్తున్నారు, ఏదో 500 ఇస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, ఓట్లు లేకండి. గమనించండి, 5 సంవత్సరాల పరిపాలన, మీ పిల్లల తాలూకు విద్య ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి అన్నీ గమనించుకోండి. దయచేసి మీ ఇంట్లో ఒక కొడుకుగా, సోదరుడిగా చెప్తున్నాను, దయచేసి గమనించి ఈ దుర్మార్గ పాలన అంతమందించి ఉమ్మడి పార్టీకి సపోర్ట్ చేస్తారని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.